ఇన్ని రోజులు మనం ఆర్డర్ చేసిన ఫిషింగ్ రాడ్ అయితే ఈ రోజు అయితే మనకైతే వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, ఎండ మాత్రం మామూలుగా లేదు. ఎంత ఎండలో కూడా ఈ అన్ని ఆర్డర్ తీసుకొచ్చారంటే నిజం గ్రేట్. ఎంత ఎండ అయినా సరే ఏదైనా సరే ఎలాగైనా సరే ఆర్డర్ అయితే తీసుకురావాలి, తప్పదు. ఆగండి ఫిషింగ్ రాడ్ చూపిస్తాను కదా, ఎందుకు కంగారు అవుతున్నారు, నాకు కూడా చూడాలనే ఉంది. ఇదిగో వచ్చేసింది చేపలు పట్టిన ఫిషింగ్ రాడ్ అయితే మన దగ్గరికి అయితే వచ్చేసింది. చూపిస్తాను చూడండి. ఇదేంద్ర బాబు బాణం తోడలాగా ఉంది. బాణం తోడలు కాదన్నో, మనకి చేప పడేటప్పుడు అయితే దీని సాయంతో అయితే చేప అయితే పైకి అయితే ఈజీగా అయితే లాగేవచ్చు. చేపలకు పట్టాల్సిన ప్రతి ఒక ఎర కూడా అయితే దీంట్లో అయితే ఉంది. ఫిషింగ్ రాడ్ కావాల్సిన ప్రతి ఒక్క పాట్ కూడా వచ్చింది. ఇదేంద్ర ఇలా పట్టుకోవడం లేదో మొత్తం అయితే జారిపోయింది. ఇదే ఫిషింగ్ రాడ్ అనమాట. పర్లేదు, చూడడానికి బాగా ఉంది. మరి చేపలు పట్టేటప్పుడు చూడాలి చేపలు పడతాయో లేదో. ఫిషింగ్ రాడ్ అయితే ఎక్కడ ఎంత పోజ్ చేస్తున్నాం, మరి చేపలు పట్టేటప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. ఇదేంద్ర ఇన్ని కలర్ లో ఉంది. అనుకోకుండా ఆర్డర్ లో ఎగిరిన పెట్టి అయితే వచ్చేసింది ఏదో అనుకున్నాను. మా దగ్గరలో మాత్రం ఎక్కువగా సవరణ పట్టే కప్పని పిలుస్తారు. కొన్ని దగ్గరలో అయితే కొరమీనికి పట్టే కప్పని కూడా పిలుస్తారు ఎక్కువగా. ఆడుకట్టిన గేలాలు కూడా కొన్ని ఇచ్చారు. అలాగే చిన్నప్పుడు ఆడుకునే గిలకు కూడా ఇచ్చారు. ఇదేట్రా బాబు, మనం చిన్నప్పుడు ఈ గిలకతోనే మనం ఎక్కువగా ఆడుకునేది. ఇప్పుడు ఆడుకుంటే మాత్రం నువ్వైతే చిన్నోడు వేట్రా ఈ గిలకతో ఆడుకుంటున్నావు అంటారు ఎక్కువగా. చేప అనేది లాక్కుని వెళ్ళిపోయేటప్పుడు అయితే ఇదైతే సౌండ్ అయితే చేస్తుంది. అప్పుడైతే చేప అయితే పడినట్టు. అలాగే కొన్ని రైలు కూడా ఇచ్చారు. ఇదైతే వండుకుని అయితే తినవచ్చు అనుకున్నాను. ఇది కూడా చేపలు పట్టుకోవడానికి ఒక ఎర అనమాట. మొత్తానికి అయితే చేపలు పట్టిన స్టిక్ అయితే రెడీ చేస్తాము. ఇంకా చేపలు పట్టడానికి అయితే వెళ్ళాలి. ఇంకా ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.